ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ద్వాదశ రాశుల్లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆ వివరణ తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో పుట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. గమనించుకున్నట్లయితే మిథున రాశిలో గురు సంచారము, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, బుధ, కుజ, అలాగే మేషరాశిలో రవి సంచారము. 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చాలా బలంగా ఉన్నటువంటి కారణం చేత దంపతుల మధ్య ప్రేమ అభిమానాలు చిగురుస్తాయి. ఎవరితో కలిసి మాట్లాడినా వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా వాళ్ళ యొక్క స్నేహ హస్తాన్ని ఇస్తారు. ఇక ఎడబాటుతో ఉన్నటువంటి ప్రేమికులు కానీ దంపతులు కానీ మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొరపచ్చాలు వచ్చినటువంటి వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి అన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ కలిసి మళ్ళీ వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. ముఖ్యంగా స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా వైభవోపేతమైన జీవితాన్ని గడపాలి అంటే విలువైన ఆభరణాలు, వస్తువులు, దుస్తులు అందంగా ఆకర్షణీయంగా కనబడడానికి ఇలాంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కాస్ట్లీ ఐటమ్స్ అని అంటారు కదా, అది. ఇక గురువు కూడా బలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోకుంటారు. ముఖ్యంగా విద్యార్థులకి గురువు బలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. అలాగే వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి చక్కటి శుభవార్త వింటారు. ఈ మిథున రాశిలో గురు సంచారము అన్ని విధాలుగా ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా వస్తాయి. అయితే నిరుద్యోగస్తులకి మాత్రం రవి సంచార ప్రభావం అంతగా అనుకూలంగా లేదు. ఏం జరుగుతుంది? ఉద్యోగ భద్రత లేకుండా ఉంటుంది. ఏదో జరుగుతుంది అనే ఒక భయాందోళనతో ఉంటుంటారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజదండన అంటే గవర్నమెంట్ వల్ల గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టడమో లేదా మనం అతిక్రమించి చలాన్లు కట్టడమో ఏదో విధంగా గవర్నమెంట్ యొక్క శిస్తు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు రావు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే శని, బుధ, కుజ సంచార ప్రభావం అనుకూలంగా ఉండబోతుంది. సంతానం మూలకంగా ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. స్టాక్స్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అన్ని విధాలుగా లాభాల బాటలో ఉంటారు. ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవుతాయి. మన బుద్ధి ఆలోచన చేసిన పనులు ఏవైతే ఆలోచించి చేసే ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. దశమ రాహువు ఇది ప్రధానంగా మనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అగ్రెసివ్గా వెళుతుంటుంటారు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఈ 15 రోజుల పాటు అగ్రెసివ్ మెంటాలిటీతో ఉంటుంటారు. ఇది ప్రధానంగా. తర్వాత వాహనాన్ని నడిపేటప్పుడు కేతుగ్రహ సంచార ప్రభావంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని విపత్తులు, వాహన నష్టం అంటే చిన్న గీత పడ్డ కారుకి డెంట్ కరెక్టే కదమ్మా, నష్టమే కదా, ఇలా వాహన నష్టాలు. అంతే అన్ని విధాలుగా తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఒక రవి గ్రహ ప్రభావము, కేతుగ్రహ ప్రభావము తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క ప్రభావము అనుకూలంగా ఉంది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి. కాబట్టి చక్కగా మిశ్రమం కంటే కూడా ఉత్తమ శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఏది ఏమైనా ఈ
భద్రత, ఉద్యోగస్తులకి ప్రధానంగా భద్రత లేదు. అలాగే కేతుగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా లేదు. రాహు అగ్రెసివ్గా ఇస్తాడు. ఈ కారణం చేత కొన్ని అనుకోని విపత్తులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఇప్పుడు రాబోవు అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు రోజున వస్తుంది. ఆ రోజున చేసినటువంటి దానం, పూజ, సమర్పించిన పత్రము, పుష్పము, చేసిన యజ్ఞము, హోమము అన్నీ కూడా కోటి రెట్ల ఫలితాలని అందజేసేటువంటి తిథి. దీన్ని దృష్టిలో పెట్టుకునే దైవానుగ్రహాన్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి ఏప్రిల్ 20వ తారీఖు రోజున ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైనా కానీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 1వ తారీఖు స్వాతి నక్షత్రము, పౌర్ణమి తిథితో కూడుకున్నటువంటిది. ఆ రోజున కూడా ఇలాంటి సర్వదోష నివారణ పూజల హోమాలే జరిపించడం జరుగుతాయని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి ఏ విధంగా ఆదాయ వ్యయ ఖర్చులు ఉండబోతుంది, మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏం పరిహారాలు పాటించాలి ఈ వృషభ రాశి వారు? వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 16, 17 తేదీలలో అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత వ్యాపార భాగస్వాముల వల్ల గొప్ప ఫలితాలు పొందుతారు. అలాగే ఆలోచించి చేసినటువంటి ప్రతి పని లాభాల బాటలో ఉంటుంది. ఏ పని తలపెట్టినా ఆ పనులలో విజయము, అనుకోని విధంగా సంతోషాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుల్ని వెళ్ళదీసుకోగలిగే శక్తి సామర్థ్యాలు వీళ్ళు పొందుతారు. ఇక 18, 19 తేదీల్లో మాత్రం ఉద్యోగస్తులు, ఇంతకుముందు చెప్పాను కదా, ఆ 2 రోజుల్లో ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తలు పాటించాలి. 18, 19 తప్పదమ్మా. మానసికమైన ప్రశాంతత ఉండదు, ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది, నిద్ర పట్టదు, ప్రతి పనులలో పని మొదలవుతుంది, ఆగిపోతుంది, ఎందుకో తెలియదు, అలాంటి స్థితిగతులు. ఇక 20, 21 తేదీల్లో అయితే అన్ని విధాలుగా సహాయ సహకారాలు. ఏదో ఒక స్త్రీ మాత్రం, ఎవరో ఒకరు మాత్రం బాగా సహాయ సహకారాలు అందించి సమస్య నుంచి బయటపడేస్తారు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఇక 22, 23 తేదీలలో ముఖ్యంగా అజీర్తి, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా కుటుంబ పెద్దలతో, తమకన్నా వయసు పెద్దగల వాళ్ళతో ఎక్కువగా వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రశాంతత లోపిస్తుంది, ఆనందకరంగా ఉండదు. ఇక 24, 25 తేదీల్లో మాత్రం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నా రాని బాకీలు వసూలు అవ్వడమో, ఎవరో ఒకరు సహాయ సహకారాలు అందించడమో, ఆర్థిక పరంగా ధనపరమైన మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటారు. సోదర సోదరి మండల సహాయ సహకారాలు పొందుతారు. ఇక 26, 27 తేదీలు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఊహించని విధంగా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. అన్నిటికంటే మించి ఆ 2 రోజులు తృప్తిగా ఉండదు. ఇక 28, 29, 30 ఈ తేదీల్లో మాత్రం ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. జ్వర పీడితులు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క చర్మ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రవి మరియు కేతుగ్రహ ప్రభావం, రాహువు కొంత ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఉన్నతమైనటువంటి శుభ ఫలితాలే పొందుతారు. అందుకనే గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే దైవానుగ్రహం మన ప్రేక్షకులకి అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఏప్రిల్ 20 అక్షయ తృతీయ, మే 1 వైశాఖ పౌర్ణమి రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకుని శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని పొందవచ్చు. ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో ఉండడం వల్ల మనశ్శాంతి,
అన్నిటికంటే మించి కోరుకున్నది దైవానుగ్రహం వల్ల పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. ఏమైనా పరిహారాలు ఇంకేమైనా చేయాలంటారు గురుగారు? ఇదే పరిహారాలు విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణ చేయడం, వీలు కుదిరినప్పుడల్లా గణపతి స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచిదమ్మా. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, వృషభ రాశి వారి గురించి తెలియజేసినందుకు. నమస్కారం గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.